పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో అరుంధతి సినిమా తనకంటూ ఓ పేజీని రాసుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. అనుష్కను ఉమెన్ ఓరియెంటెడ్ హీరోయిన్‌గా నిలబెట్టిన మూవీ. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన తిరుగులేని రికార్డులు రాసింది. 7 విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలను అందుకుంది. ఈ సినిమా ద్వారానే సోనూ సూద్‌లోని అసలైన నటుడిని గుర్తించింది పరిశ్రమ. పశుపతి పాత్రలో ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నాడు సోనూ సూద్. ఈ సినిమాను 3, 4 సార్లు చూసిన వారు ఎంతోమంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తే సినీ అభిమానులు కన్నుల పండుగే. అనుష్క కన్నా ముందు అరుంధతి పాత్ర కోసం మమతా మోహన్ దాస్‌ను సంప్రదించారు. కానీ ఆమె సినిమా ఎక్కువ కాలం షూటింగ్ జరిగే అవకాశం ఉందన్న ఆలోచనతో నిరాకరించింది. 'విక్రమార్కుడు' షూటింగ్‌లో ఉన్న అనుష్కకు అవకాశం దక్కింది. రాజమౌళి సలహాతో ఆమె సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అరుంధతి సినిమా అనుష్క సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. అయితే తాజాగా అరుంధతి సినిమాకి సీక్వెల్ రాబోతుందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో సైతం టాక్ వినబడుతుంది. దాదాపు అరుంధతి 2 సినిమాకి స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని, అరుంధతి పార్ట్ 1కి మించి అరుంధతి సీక్వెల్ ఉండబోతుందని సమాచారం. ఇందులో అనుష్క పాత్ర ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ చేయనటువంటి విధంగా గూస్‌బంప్స్ తెప్పించే తరహాలో ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అరుంధతి పార్ట్ 1లో అనుష్క పెర్ఫార్మెన్స్ మరియు ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అరుంధతి పార్ట్ 2లో అనుష్క పాత్ర ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ పరిశ్రమలో ఉన్నటువంటి దిగ్గజ దర్శకులు సైతం ఊహించినటువంటి రీతిలో ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అరుంధతి సినిమా సీక్వెల్‌కి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఇక అరుంధతి సీక్వెల్‌లో సోనూ సూద్ పాత్ర కూడా ప్రేక్షకులకు ఊహలకు అందని విధంగా ఉండబోతుందని తెలుస్తున్న సమాచారం. అరుంధతి సీక్వెల్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.